డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొన్నది. త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్సు, నేవీ ఫోర్సు సంబంధించి ఆర్మీ ఫోర్స్, మూడు ఫోర్సులు అయితే అలర్ట్ అయిపోయినాయి. పాకిస్తాన్ ఇప్పటికే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది. బార్డర్ దగ్గర దాని ఏమంటారు కాల్పులకు తెగబడతా ఉంది. మరోవైపు పాక్ ప్రధాని కావచ్చు, ఆ బిలావర్ భుట్టో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక అదేమంటారు రెచ్చగొట్టే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సింధు నది నీళ్లు కనుక ఆపితే, సింధు జలాలు కనుక ఆపితే ఆ నదిలో భారతీయుల రక్తం పారిస్తామని చెప్పేసి బిలావర్ భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. సరే, ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ను జల్లెడపడుతోంది. ఉగ్రవాద స్థావరాలను వెతికి మరీ దాడులు చేస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. సింధు నది నీళ్లు ఆపితే రక్తం పారిస్తామని పాక్ నేత బిలావల్ భుట్టో హెచ్చరించారు. కానీ యుద్ధం విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం అధిపతి వైస్ అడ్మిరల్ పెందర్కర్ పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న టెన్షన్ను దృష్టిలో పెట్టుకొని హై అలర్ట్ మోడ్లో ఉండాలని సమీక్షా సమావేశంలో సూచించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్మెరైన్లలో పనిచేసిన సిబ్బందికి ఇచ్చిన సెలవులను కూడా రద్దు చేస్తారు. అంటే ఇందులో భాగంగా అరేబియా సముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని సిద్ధంగా ఉంచారు. దాని సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ట్రయల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు యుద్ధం జరిగే పరిస్థితులు ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలందరినీ కూడా అక్కడ ఏవైతే అండర్ గ్రౌండ్ బంకర్లు ఉంటాయో ఆ బంకర్లకి పంపించి ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా రక్షణ శాఖ, ఆర్మీ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ప్రజలందరినీ ఇప్పటికే బంకర్లకు పంపిస్తూ ఉన్నారు. మరోవైపు ఒక రకమైన కొంతమంది కాశ్మీర్లో ఉండే ప్రజలే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారు. వాళ్ళు ఆర్మీ నుంచి, దళాల నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పహల్గామ్ కాల్పుల ఘటన అనేది మాకు సంబంధం లేదు, అది ఉగ్రవాదుల చర్య, ఉగ్రవాదుల గతంలో మేము పోషించిన వల్లనే ఇది జరిగింది, దీని పట్ల కొంత ఇదని చెప్పేసి పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వం ఒక రకంగా కామెంట్ చేసినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కొంత యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా రెచ్చగొట్టే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరి అమెరికా కూడా మరోవైపు ట్రంప్ కూడా స్పందించింది. ఏమని, ఈ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య మేము రాబోం, ఎందుకంటే వాళ్ళకు కొన్నేళ్లుగా కాశ్మీర్ సమస్య ఉంది, ఆ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాము, ఆ రెండు దేశాలు శాంతి చర్చలు జరుపుకొని, చర్చలు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి. మరోవైపు భారత సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా తిప్పికొట్టేందుకు, ఒకవేళ యుద్ధం అనివార్యమైనా కూడా ఎదుర్కొనేందుకు అక్కడ యుద్ధ ట్యాంకర్లను, బంకర్లను, దానికి సంబంధించిన ఆయుధ సామాగ్రిని, ఆర్మీని, త్రివిధ దళాలను ఇప్పటికే సిద్ధం చేసిందని చెప్పొచ్చు. మరి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో బార్డర్లో, ఆ యుద్ధ వాతావరణం, యుద్ధం తథ్యమా అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. మరి చూడాలి. భారీ ఆయుధ సామాగ్రి అంతా అయితే ఇప్పటికే మోహరించారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగిన వెంటనే తిప్పికొట్టేలాగా, ఒకవేళ యుద్ధమే వస్తే గతంలో ఓడించినట్టుగా మరోసారి పాకిస్తాన్ ఓడించేందుకు భారత్ అయితే సిద్ధపడుతూ ఉందని చెప్పొచ్చు. మరోవైపు పాకిస్తాన్ ఏమో చైనా సహకారం కోరుతుంది. మరి చైనా సహకరిస్తుందా పాకిస్తాన్కి? అక్కడ చైనాతో కూడా భారత్కి బార్డర్కు సంబంధించిన పంచాయతీ ఉంది. మరి చైనా పాకిస్తాన్కు సహకరిస్తే భారత్ సహకరించే దేశాలంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు భారత్కు సహకరిస్తే అని కూడా ప్రపంచం అంతా కూడా కొంత ఈ విషయం మీద, ఇండియా పాకిస్తాన్ ఇష్యూ ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాని మీద